ఇప్పుడు మనము ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చి అందులో ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకొని దానికి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చేసాం. ఇంకా అక్కడ మనం ఇంకోటి కూడా చేయొచ్చు. మనకి ఏ రోల్ ఉందో చూసుకోవచ్చు. అది ఫర్దర్గా మీకు తర్వాత చెప్తా తర్వాత క్లాసెస్లో. ఇప్పుడైతే లాగిన్ చేస్తాం. ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ అయితే లాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రేమ్ వర్క్ చేసాం కదా, ఇప్పుడు దానికి ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే. డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అడ్మిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాక సేమ్ డెవ్ స్టూడియో అప్లికేషన్ నుంచి డ్రాగ్ డౌన్ చేసి న్యూ అప్లికేషన్ క్లిక్ చేయండి. ఇది కొద్ది టైం తీసుకుంటుంది. ఓకే, తీసుకోలేదు. వెల్ అండ్ గుడ్. చూడండి, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే మనకి పెగా ఫ్రేమ్వర్క్ పైన మన అప్లికేషన్ క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇంకొక అప్లికేషన్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఏం వచ్చింది? రాజేష్ విర్చువల్ స్కూల్ అని. ఇక్కడ నేను కంటిన్యూ కొడతాను. కరెక్ట్. ఓకే. ఇప్పుడు మనం ఇలా చేస్తే ఫ్రేమ్వర్క్ మీద ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, నాట్ ఆన్ పెగా. ఫస్ట్ పెగా ఫ్రేమ్వర్క్ పైన మన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ డిజైన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ పైన నా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వచ్చి పెగా క్రియేట్ టూల్ చేస్తున్నాం. లో ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసి దానిపైన ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఎస్. ఇప్పుడు బిల్డ్ విత్ రాజేష్ విర్చువల్ స్కూల్ క్లిక్ చేయండి. నో కేస్ టైప్స్ అవైలబుల్. ఓకే, కంటిన్యూ. నో డేటా టైప్స్. ఓకే, నో ఇష్యూ. నేమ్ మై అప్లికేషన్ రాజేష్ ఎడ్యుకేషన్ అని పెడతాను నేను. విర్చువల్ స్కూల్లో ఫస్ట్ వచ్చి లేదా రాజేష్ మ్యాథ్స్ అని పెట్టుకుంటాను. మ్యాథ్స్ అని పెడతా. అడ్వాన్స్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి చూసుకోండి ఏ అప్లికేషన్ క్రియేట్ అవుతుందా. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్. అప్లికేషన్ నేమ్ వచ్చి అప్లికేషన్ ఐడి రాజేష్ మా అని వచ్చింది. రాజేష్ అది మ్యాథ్స్ లో ఫస్ట్ 8 లెటర్స్ తీసుకుంటున్నాను. ఆర్గనైజేషన్ నేమ్ మాత్రం మనం ఫ్రేమ్వర్క్ ముందు లాస్ట్ టైం చేసినప్పుడు ఏదైతే ఇచ్చామో ఇంప్లిమెంటేషన్ కూడా సేమ్ ఇస్తే బెస్ట్. ఎందుకంటే మనం ఆ ఫ్రేమ్వర్క్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ ఆల్రెడీ మనం ఇక్కడ డ్రాగ్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇది డ్రాగ్ డౌన్ కాబట్టి రాజేష్ విర్చువల్ స్కూల్ ఆర్గనైజేషన్ లో నేను రాజేష్ మ్యాథ్స్ అనే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి రాజేష్ విర్చువల్ స్కూల్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సేవ్. క్రియేట్ అప్లికేషన్. సో ఇప్పుడు పాస్వర్డ్ ఉన్న ఈమెయిల్ ఐడి మళ్ళీ ఎంటర్ చేయమని ఇస్తుంది. ఎస్, పాస్వర్డ్ లాస్ట్ టైం మనం ఎలా అయితే ఫ్రేమ్వర్క్ కి డెవలప్ చేసినప్పుడు వచ్చిందో అలానే ఇంప్లిమెంటేషన్ కూడా సేమ్ నేను ఏదో వస్తుంది. డెవ్ కాబట్టి డెవలపర్ పాస్ ఇవ్వాలనుకుంటున్నాను. డి క్యాపిటల్ కేస్ సెన్సిటివ్. ఓకే, ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఐఎంపిఎల్ అని పెట్టి నా డొమైన్ వచ్చి rbs.com అని పెట్టుకుంటాను. ఇప్పుడు ఏమైంది, పాస్వర్డ్ అనేది జనరేట్ అయ్యింది. లైక్ ఫ్రేమ్వర్క్ ఎలా అయితే చేసామో ఇప్పుడు కూడా అలా చేస్తే ఇప్పుడు పాస్వర్డ్ జనరేట్ అయ్యింది. అది మనం కాపీ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ అనేది మీరు కాపీ చేసి లాగిన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. Ctrl+C. సో లాగ్ ఆఫ్ చేసేయచ్చు. లాగ్ ఆఫ్ సెండ్ ఇన్విటేషన్ అంటే ఆ మెయిల్ ఉంటే ఇన్విటేషన్ వెళ్తుంది మీకు ఇలా ఐడి క్రియేట్ చేయబడింది అని చెప్పి సంథింగ్. సో అది లేదు కాబట్టి ఓకే, లాగ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. లాగ్ ఆఫ్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నా ఐడి ఏంటి? dev impl@rvs.com. పాస్వర్డ్ వచ్చి నేను కాపీ చేసి పెట్టుకున్నా కాబట్టి పేస్ట్. లాగిన్. ఇప్పుడు అగైన్ మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫోర్స్ పాస్వర్డ్ చేంజ్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ చేంజ్ చేసేయండి. పాస్వర్డ్ చేంజ్ చేసేసేయండి. కరెంట్ పాస్వర్డ్ Ctrl+V. న్యూ పాస్వర్డ్ వచ్చి నా పాస్వర్డ్ నేను ఇచ్చుకుంటాను. చేంజ్ ద పాస్వర్డ్. అంతే, చాలా సింపుల్. చూసారు కదా ఫ్రేమ్వర్క్ పైన ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేయాలో.
ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్ అనేవి తర్వాత చెప్తాను. ఇది లాగిన్ వర్క్ అయితే ఇక్కడ చేయొచ్చు. ఓకే, Yeah. ఇప్పుడు మనకి